సర్వేయర్ వేణుగోపాలాచార్యులు కాకినాడ రూరల్ మండలానికి అందించిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలో సర్వేయర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన పొందూరు వేణుగోపాలాచార్యులకు మండల రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ ఉద్యోగానికి విరమణ చేశారు కానీ వృత్తికి విరమణ లేదన్నారు. రాష్ట్రంలో సుమారు 400 మంది సర్వేయర్లు ఉన్నారని కానీ సీనియర్లు వేళ్ల మీద ఉన్నారన్నారు. ప్రతివాడికి ప్రతినిత్యం సర్వే అయితే పనుందని దీనికోసం ప్రత్యేకంగా సర్వే స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై సంఘ సభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సభకు ఏడీ అధ్యక్షత వహించారు. ఆచార్యుల దంపతులను ఘనంగా సన్మానించారు. మండలంలోని రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్ఓలు, రాష్ట్ర స్థాయి సంఘ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు సర్వేయర్ వేణుగోపాలాచార్యుల సేవలను కొనియాడారు. కాకినాడ రూరల్ తహసీల్దార్ అధ్యక్షులు సత్యనారాయణ, చిన్న, మాజీ సర్పంచ్ ప్రసన్న కుమార్, చీడిగ అప్పన్న, వైసీపీ నాయకుడు ధర్మరాజు, రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్, బ్రాహ్మణ సంఘం నాయకులు సూర్యప్రకాష్, బంధుమిత్రులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. ఆచార్యుల దంపతులను గజమాలతో సత్కరించి శాల్వాలతో సన్మానించడం జరిగింది. నన్ను మటుకు ఏ రోజు నొప్పించలేదు. పని జరిగింది లేదు నాకు తెలియదు. అదే జరుగుడు అంటాడు, అది అలాగంటాడు, ఇది ఇలాగంటాడు, ఇది అంటే అలా మీదే ఫోన్ పెట్టింది ఉంటే నేను తిట్టుకోను, పని అవుతాం. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు చెప్పింది మేము ఏం చెప్తా అర్థంగా చెప్తా ఉంటుంటాం. కొన్ని అవి చేయడానికి నాకు ఇష్టపడ్డా నన్ను నొప్పించడం అలా అనేక సందర్భాల్లో జరిగిన సంగతి మీతో పంచుకుంటా ఉన్నాను. ఇటువంటి సమయంలో మీ అందరినీ కూడా మంచి మంత్రి సభ్యులు కలిసేందుకు చాలా ఆనందకరంగా ఉంది. రేపు ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు చేపట్టబోతున్నటువంటి మహత్తరమైన కార్యక్రమం గత పెన్షన్ ఎవరన్నా నేను వచ్చిన తర్వాత ఇస్తాను 3000 4000 చేస్తానంటారు. మన ముఖ్యమంత్రి గారు నేను అన్న రోజు దగ్గర నుంచి చేస్తున్నాను అని చెప్పి ఆ 3 మాసాలు కూడా కలిపి 4+3 7,000 పెన్షన్ ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి కూడా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు. పూర్తిగా ఒక నాలెడ్జ్ కలిగి, పూర్తి అవగాహన కలిగి సబ్జెక్టు పట్ల నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఈ సర్వేకి సంబంధించిన ఎవరైనా బాగా ఎక్స్పర్ట్స్ ఉంటే అందులో ఆచార్య గారు ఒకరై ఉంటారని అనుకుంటారు. చాలా సందర్భాలు నేను చూశాను. నేను వివిధ హోదాల్లో పనిచేస్తున్నప్పుడు కానీ, లేదంటే కలెక్టర్ గారి దగ్గర అక్కడ మీటింగ్లో కానీ, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, రెవెన్యూ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, లేదంటే ఈ రీసర్వే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆయన పాత్ర నేను చూశాను దగ్గర ఉంది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ రీసర్వేకి సంబంధించి, సర్వేల నియామకాలకు సంబంధించి కొంతమంది అసోసియేషన్ పెద్దలను పిలిచినప్పుడు అందులో ఆయన కూడా ఒకరై ఆ రోజు సలహా చెప్పారని నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు పెద్దలు కలిసినప్పుడు. అలాంటి ఒక మంచి అధికారి, కాకినాడ చెందిన అధికారి ఉండడం అనేది మన అందరం గర్వకారణంగా భావించాలన్నమాట. నాకు స్వతహాగా కాదు, ఆ నాన్నగారు ఇచ్చిన ఇది నాకు అలా ఉపయోగపడింది. టైము, ఆ పని ఏంటి, ఎంత కష్టమో లేదు, ఆ పని అవ్వాలి, ఆ టైం కావాలి, అదే మాకు అలవాటు అయింది. అది ఈరోజు నాకు అంటే నా ఉద్యోగానికి అయితేనేమి, నేను సర్వీస్ చేసిన అసోసియేషన్కి అయితేనేమి బాగా ఉపయోగపడింది. అదంతా ఈరోజు మీరు చెప్తుంటే నేను ఇంత గొప్పగా పనిచేశానా అని అనిపిస్తుంది నాకు. మరి ఎంత మంచి నాకు వీడ్కోలు ఇచ్చినందుకు, నా సర్వీస్ని ఎంత బాగా మీరందరూ గుర్తుపెట్టుకున్న పేరు పేరున అందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసినందుకు మీ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను, మా కుటుంబం, మా భార్య తరపున మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారాలు. హైర్ ఆఫీసులు కూడా చెప్పిన సందర్భాలు నాకు తెలుసు. హైర్ పొలిటికల్ లీడర్స్ కూడా చెప్పాడు ఆయన, నేను కరెక్ట్గా చేస్తాను తప్ప లేకపోతే సెలవు వెళ్ళిపోతాను, నేను బట్టి తప్పు చేయను అని చెప్పిన ఆయన ఒక మొనగానే చెప్పాలని చెప్పి సందర్భంగా నేను ఈ సభలో నేను తెలియజేస్తా ఉన్నాను. చాలామంది భయపడి అడుగులకి మడుగులకి తప్పు చేస్తూ ఉంటారు. తప్పు చేసిన తర్వాత ఆ ఉద్యోగమే పడుతూ ఉంటుంది. అటువంటిది కాకుండా ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్ తిరిగి ఉందో ఆ కెచ్చు ప్రకారంగా నేను పోరాడుతాను తప్ప వేరే రంగంలో పోరాడుతాను తప్ప మీరు చెప్పిన మాట ఆలోచించని చెప్పి ఆకేక వ్యక్తి. నేను చాలా మంది 30-40 మంది సర్వేలు చూశాను కానీ అంత ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని ఎవరిని చూడలేదు. ఆయన నిజాయితీ పరుడు అని చెప్పి
సందర్భంగా నేను తెలియజేస్తాను. పదవి విరమణ చేయడం కూడా ఒక అదృష్టమే. కాబట్టి నా స్నేహితుడైన ఆచార్య గారికి పదవి విరమణ చేయడం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇక నుంచి భావి జీవితం పిల్ల పాపలతోటి, మేడం గారితో, సిస్టర్ తోటి మిగతా జీవితం ఆహ్లాదకరంగా, ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందాలని, ఇదివరకు ఎలా అయితే మీరు కార్లో ఎంజాయ్ చేశారో ఇంకా అంతకన్నా ఎక్కువ ఇప్పుడు దేశ విదేశాలు కూడా తిరిగి ఇంకా మీ భావి జీవితం అనుభవించాలని మనస్ఫూర్తిగా మనసా వాచ కర్ణ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.